మన నాన్ వెజిటేరియన్ సౌత్ ఇండియన్ ఇంట్లో ఎగ్ దోశ చాలా పాపులర్. ఓకే, సో వాళ్ళు దోశ చేసుకుంటారు, దోశ మీద ఎగ్ వేసుకుంటారు, పక్కన చట్నీ ఏదో ఒకటి ఉంటుంది. అది కొంచెం మోర్ బ్యాలెన్స్డ్. ఓకే, సో అట్లీస్ట్ మన ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్. రైట్. అది సో వెదర్ ఇట్స్ పరాఠా, ఇప్పుడు పరాఠా మీరు తింటున్నారంటే అందులో ఆయిల్ తగ్గించండి, పక్కన కొంచెం మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఎగ్స్ పెట్టుకోండి, పనీర్ పెట్టుకోండి, కొంచెం వెజిటబుల్ పెట్టుకోండి, అయిపోయింది. అది సో నెక్స్ట్ తప్పు మనం చేస్తున్న అతిపెద్ద రెండో తప్పు నేనేం నోటీస్ చేస్తున్నానంటే ఫ్యామిలీస్ ఎంత బిజీగా అవుతున్నారో నౌ. ఇప్పుడు చాలా బాగా సంవత్సరాలుగా ఈవెన్ ద లేడీ ఆఫ్ ద హౌస్ ఇస్ వర్కింగ్ అండి. ఓకే, మన ఇన్ఫ్లేషన్, మన ఆస్పిరేషన్స్ అన్నీ ఎలా అయిపోయాయంటే ఒక డబుల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్ లేకపోతే ఇద్దరు పిల్లల్ని కొంచెం కంఫర్ట్తో ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా కష్టం. ప్లస్ ఇప్పుడు ఐటీ జాబ్స్ అని, డిజిటల్ ఎకానమీ అని, ఆఫ్ షోర్ అని, వీఆర్ వర్కింగ్ డిఫరెంట్ టైమ్ లైన్స్. ద వెరీ యునీక్ ఇండియన్ వే ఆఫ్ ఈటింగ్ ఆఫ్ హోమ్ కుక్డ్ మీల్స్ అది తగ్గిపోతుంది. ఓకే, సో ముందు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, మీరు చిన్నప్పుడు అవుటింగ్ వన్స్ అ మంత్, నెలకొకసారి, అది కూడా ఎక్కువే యాక్చువల్లీ, బర్త్డే చాలా ఎక్కువ, నెలకి 2 నెలలకి ఒక్కసారి. మా మమ్మీ అయితే కామత్ హోటల్ తీసుకెళ్లేది. పాలక్ పనీర్ కూడా మాకు అప్పుడు డెలికసీ. అవును, అప్పట్లో పనీర్ అంత అవైలబుల్ కాదు అండ్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో అలవాటు లేదు. సో బటర్ నాన్ పనీర్ అంటే సరే, బటర్ నాన్ లో మైదా ఉందా ఇప్పుడు అనుకుంటాం, అంతవరకే. అండ్ మేబీ ఒక ఐస్ క్రీమ్ అది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ రెడీ టు మేడ్ ఫుడ్స్ తో, ఈ బిజీ లైఫ్ స్టైల్ తో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 1 to 2 మీల్స్ బయట అవుతున్నాయి. ఓకే, ఐదర్ మన ఈ ఫుడ్ యాప్స్, అగైన్ నేను ఎవరిని బ్లేమ్ చేయను, టెక్నాలజీని బ్లేమ్ చేయను, మన చాయిసెస్ సరిగ్గా ఉండాలి. ఓకే, సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ దాదాపు నేను క్లయింటల్లో 30% ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారండి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తే పర్ డే 3 మీల్స్ ఉంటే అట్లీస్ట్ 2 మీల్స్ ఆర్ వయా ఫుడ్ డెలివరీ యాప్. అంతే కదా. ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు. అవును. ఓకే, 8 to 10 hours షిఫ్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ డెలివరీస్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ పిల్లలు ఉంటే దే విల్ డూ సమ్ బేర్ మినిమమ్ ఫర్ ద చైల్డ్. ఓకే, అప్పుడప్పుడు దే ఆర్ నాట్ రెడీ టు మేక్, డిన్నర్ ఇస్ నాట్ రెడీ పిల్లలకి. అప్పుడు సరే ఇది ఆర్డర్ చేద్దాం, పిల్లలకి అది నచ్చుతుంది ఎందుకంటే బయట ఫుడ్ అంటే టేస్టీ. ఈ మన మూవింగ్ అవే ఫ్రమ్ హోమ్ కుక్డ్ మీల్స్, బయట రెస్టారెంట్ లో భోజనం చేయడం లేదు, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయడం లేదు, ఈ రెడీ టు ఈట్ ఫుడ్స్ ని తీసుకోవడం, ఫ్రోజన్ ఫుడ్స్ ని తీసుకోవడం. రెస్టారెంట్ అన్నా కొంచెం ఒక బ్యారియర్ ఉంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ ఈవెన్ 2 కపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే మినిమం 2000 రూపీస్. కానీ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఆ బ్యారియర్ ని తీసేసింది. ఎందుకంటే 100 రూపాయలు 200 రూపాయలకి పక్కన గల్లీ చివర్లో ఉండే ఏ క్లౌడ్ కిచెన్ ఏదో గానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. వాటిలో జరుగుతున్న పెద్ద ఏంటి ఫ్యాట్ ప్రాబ్లమ్, అందులో ఫ్యాట్ ఎక్కువ వేస్తారా, అన్హైజీనిక్ అనా, అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుడ్ సేఫ్టీ చాలా క్వశ్చనబుల్. ఓకే, వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అసలు సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ కిచెన్ ఫెసిలిటీ ఎలా ఉంది ఎవరికి తెలీదు. మీరు క్లౌడ్ కిచెన్ నుంచి ఆర్డర్ చేస్తే నోబడీ నోస్. ఆ ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషలీ ఒక ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా, ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఎలా తెస్తున్నారు, దేంట్లో తెస్తున్నారు, అది నంబర్ 4. అండ్ ఫైనలీ క్యాలరీస్. ఆ క్యాలరీస్ లో కూడా ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, రీయూజ్డ్ ఆయిలా, ర్యాన్సిడ్ ఆయిలా. మీరు 200 రూపీస్ కి చికెన్ ఆర్డర్ చేస్తే అది ఫ్రెష్ ఆయిల్ నేను ఖచ్చితంగా ఇస్తాను, అది ఉండదండి. ఏదో పిచ్చి ఆయిల్ వాడతారా, ఏదో రీయూజబుల్ ఆయిల్. వాళ్ళకి మార్జిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హౌ విల్ దే మేక్ మార్జిన్? కరెక్ట్. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఇస్ క్యాలరీస్ ఎక్కువ, ఫుడ్ అన్హైజీనిక్ కూడా, అండ్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఫుడ్ పాయిజనింగ్, ఇవన్నీ. అవును. నా ఇది ఒక డిఫికల్ట్ ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ద లేడీ ఆఫ్ ద హౌస్, మీరు పని చేయొద్దు, మీరు ఇంట్లో కూర్చోండి, ఇట్స్ నాట్ ట్రూ. అది ఇంకో యాంగిల్లో కూడా వెళ్ళిపోతుంది. బట్ దేర్ ఫోర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ హూఎవర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ, వీకెండ్లో మీల్ ప్లానింగ్ అండ్ ప్రెప్పింగ్ అది చాలా ఇంపార్టెంట్. మీల్ ప్లానింగ్ అంటే ముందే మనం మెనూ రాసుకుని పెట్టుకోవడం, తరిగి పెట్టుకోవడం. ఒక సాటర్డే సండే వస్తే ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్, ఎందుకంటే చైల్డ్ ఒబేసిటీ ఇస్ అనదర్ లుక్ అరౌండ్ యువర్ సెల్ఫ్. 8-year-olds 9-year-olds కి ప్రీ డయాబెటీస్ ఎలా అండి, ఎలా ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, షుగర్స్. సో you will be affecting the future generation if you don't feed well. Okay, I was reading a very important and a very interesting report ande. China with its nutrition protocols, they have managed to increase their average height. India lo men and women average height taggutundi. Endukala? Quality of nutrition.
ఓహో, అంటే పుట్టడం అలా పుడుతున్నారా, పెరుగుదల ఆగిపోతుంది? పెరుగుదల, స్టంటింగ్ అంటారు దాన్ని. స్టంటింగ్ అంటే చైనాలో అంత ఈటింగ్ అవుట్ ఉండదు కదా, వాళ్ళు బ్యాలెన్స్డ్ మీట్స్. నో, అండ్ హెవీ రెగ్యులేషన్ బై ద గవర్నమెంట్, స్కూల్లో లంచ్ ప్రోగ్రామ్స్, ఈవెన్ జపాన్ అండ్ మీట్ ఈటింగ్ కంట్రీ, ప్లస్ వాళ్ళు దే ఆర్ ఎన్ఫోర్సింగ్ నౌ యాక్టివిటీ, అంటే ఒక 6-year-old యాక్టివిటీ లెవెల్స్ ఇన్ ద స్కూల్ చూస్తే విల్ బి షాక్డ్. సో అన్ని, సో దిస్ ఇస్ అనదర్ థింగ్. సో it is not just about mano as adults enti, you will be affecting generations and generations with your diet. So come back to some oka koncham meal prepping, వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం, మీ వీక్ ఫుల్గా అన్ని సరిగ్గా ఉందా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటీన్ ఏంటి, మనకి పనీరా, ఎగ్గా, టోఫూనా, ఏం కావాలి. ఇది చాలా మంచి ఐడియా సంగీత, బికాస్ చాలా మందికి ఐ థింక్ లాస్ట్ మినిట్ లో పిల్లలు ఆకలేస్తుంది గొడవ చేస్తే ఏదో ఒకటి చేసి పెట్టేద్దాం, తెచ్చి పెట్టేద్దాం అని ఉంటుంది. మనకి కూడా మీల్ ప్లానింగ్ లేకపోతే ఆఫ్టర్ అ హోల్ డే ఆఫ్ వర్క్ మనం పని చేసి వస్తే మనం ముందు ఉండేది మనం తింటామండి. ఏదో పెద్ద నేను బ్యాలెన్స్డ్ మీల్ వెతికి వెళ్ళను. ఆ ప్లానింగ్ ఉంటేనే అది ఫ్రిడ్జ్ లో ఉన్నా సరే మనం తీసి వీ కెన్ మేక్ ఇట్ రైట్. సో అండ్ ఇండియన్స్ ఇన్ ద యుఎస్ హ్యావ్ ఫిగర్డ్ దిస్ అవుట్. వాళ్ళు రోజు కుక్ చేయట్లేదు, వాళ్ళు వీకెండ్ మీల్ ప్రెప్ చేసుకొని కొన్ని మసాలాలు, కొన్ని చట్నీలు డీప్ ఫ్రీజర్ లో పెట్టేసి, ఎగ్స్ ఒక 3-4 days కి బాయిల్ చేసి పెట్టేసి వాళ్ళు అలాగే తీసుకుంటారు. ఐడియల్ అప్పటికప్పుడు ఫ్రెష్ ఐడియల్, కానీ అట్లీస్ట్ ప్రెప్పింగ్ వల్ల కొంచెం పెద్ద గీత చిన్న గీత లాగా పెద్ద తప్పు తగ్గుతుంది. సరే, చిన్న చిన్న ఫ్రిడ్జ్ లో వాడడం అని తప్పదు. అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి తినే న్యూట్రిషన్ తగ్గదండి, తగ్గదు. దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దిస్. ఓకే, ఈ ఫ్రెష్ గా కుక్ చేసి తినండి కేమ్ వెన్ మనకి రెఫ్రిజిరేషన్ లేదు, అప్పుడు సైన్స్ లేదు కదా. అండ్ అప్పుడు లేడీస్ వర్ దేర్ టు డూ ఇంట్లో పనులన్నీ, దే వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఆ ఎకానమీ కాదు. సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తినడం, మనం మధ్యాహ్నం పెట్టి రాత్రి తినడంలో ఏం కాదు, బికాజ్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు ఆర్డర్ చేసేది. దానికన్నా ఇది 10,000 times బెటరే. అవును అవును. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. నౌ విల్ క్విక్లీ కమ్ టు ద థర్డ్ థింగ్. వి జస్ట్ స్పోక్ ముందు అవేర్నెస్, న్యూట్రిషన్ అవేర్నెస్ జీరో మన కంట్రీలో. దాంతో పాటు మిత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా కొంచెం ఒక్క 3-4 years లో బాగా పెరిగింది, ఎస్పెషలీ ప్రోటీన్ అవేర్నెస్. ఓకే, మనం ఏదో ఒక సాంబార్, రైస్, పొటాటో కర్రీ తిని మనకేదో పెద్ద ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకుంటాం. సాంబార్ నిండా ప్రోటీన్ ఉందని మనకు చెప్పబడింది, కానీ ఇంటింటి సాంబార్ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్. ఓకే, మనం దాల్ కూడా ఒక నార్త్ ఇండియన్ ఇంట్లో చూస్తే ఆ దాల్ తక్కువ, అందులో నీళ్లు, మసాలాలు అవన్నీ ఎక్కువ. అవును. ఓకే, సో ద థర్డ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, కొంచెం మీరు ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ అవేర్నెస్ చాలా ఎక్కువ వద్దు, ఒక బ్యాలెన్స్ డయట్ని సరిగ్గా బ్యాలెన్స్గా చేయండి.